హైదరాబాద్ కి 5 సార్లు పోయిళ్ళు అన్నారు. నేను కూడా పెద్దపల్లి నుంచి ఈడి వరకు అట్లనే వచ్చిన. నిన్న అర్ధరాత్రి చెన్నై నుంచి ఈడికి వచ్చేసరికి నాకు 1 అయింది. అయినా కూడా నేడు ఈ ఉదయం 10 గంటలకు ఎందుకు బయలుదేరినా? ఎందుకంటే బీసీ ఉద్యమం కాబట్టి. మరి నేను అందరం మాట్లాడతాను ఏమని? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, సిపిఐ వాళ్ళు మాట్లాడతారు, బిఎస్పీ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఒకటే మాట్లాడతారు. ఇక్కడ మేము అందరం అదే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళమే, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాం ఇక్కడ. కానీ అందరం ఏమని మాట్లాడతాం? మా పార్టీల నుంచి ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మా పార్టీల నుంచి ఖచ్చితంగా మేము కొట్లాడతామని అంటాను. మరి పార్టీలో ఉండే నాయకుల దగ్గర మనం కొట్లాడి సాధించి తెచ్చుకొస్తామని అన్నప్పుడు మరి ఈ సభలు ఎందుకు పెడతాను? ఈ ధర్నాలు ఎందుకు చేస్తాను? ఎందుకు ఈడ కింద ఎండలలో కూర్చుంటాను? ఎందుకు రోడ్డు మీద భోజనం చేస్తాను? ఎందుకంటే మన నాయకుల దగ్గరికి పోయి అయ్యా 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 అని అడిగి మాకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు కుల జనగణన చేయండి అని అయ్యా అయ్యా అని చెప్పేసి అడగాలని అనుకోలే. మనందరం ఎట్లా అడుగుదామని అనుకున్నాం ఈసారి? మాకి బరాబర్ మా వాట మాకి, లేకపోతే ముందున్న రోజులలో మీ కుర్చీ మీకుండదు. అట్లా అడగడానికి మనం నేడు ఈ సభలు సమావేశం. మరి ఇందాక తిమ్మన్ మల్లన్న అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మీరే ప్రయత్నం చేయాలి, మీరు కూడా ప్రయత్నం చేయాలి, ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పి. మరి బరాబర్ అదే చెప్తాను. కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ అన్న గారు మాకు ఆదేశాలు ఇచ్చిండు. ఓ 2 రోజులు మీరు తమిళనాడులో 50% రిజర్వేషన్ ఇస్తారు బీసీలకి, కేవలం బీసీలకి మాత్రమే 50% రిజర్వేషన్లు ఇస్తారు, వాళ్ళకి అసలు ఎందుకు ఇస్తారు, మనకి ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి మీరు అధ్యయనం చేయండి అని చెప్పి ఒక 40 మంది బీఆర్ఎస్ నాయకులని మమ్మల్ని అందరినీ కూడా ఆడిగిపోయి పంపించి మరి ఆ అధ్యయనం మరి రేపో మాపో కేసీఆర్ సార్ గారికి అదే విధంగా కేటీఆర్ అన్నకి కూడా మేము సమర్పించడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల వాటా బీసీలకి దక్కాలనంటే ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి కూడా పార్టీలలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మేము ఎంతో పెద్ద చర్చలు పెడుతున్నాం. మరి ఇప్పుడు పార్టీలను పక్కన పెడదాం. పార్టీలని పక్కన పెట్టి నేడు ప్రజలు 2 విధాలుగా విడిపోయి ఉన్నాం. ఒకటి నాయకులం, ఒకటి సాధారణ ప్రజలం. నేడు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీలో అని అంటే నాయకుల కోసం వర్తిస్తుంది. మరి సాధారణ ప్రజలు మాకేమున్నదయ్యా అని చెప్పేసి దూరం అయిపోతారు. అందుకే ఈ చైతన్య వేదికలు నేడు బీసీలు ప్రధానమంత్రి అయినా, బీసీలు ముఖ్యమంత్రి అయినా కూడా మనం లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా లేకపోతే మనం చేయదలుచుకున్నది ఎప్పుడు చేయలేదు. దానికి ఉదాహరణ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఆయన 1991లోనే ప్రధానమంత్రి అయ్యింది భారతదేశానికి. కానీ మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడు ఒక్క బిడ్డని ఆడ ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవి మీదనో కూర్చోబెడితే వచ్చేది కాదు. ఇది ఏదో ఒకనాడు కావాలి, ముఖ్యమంత్రులం ప్రధానమంత్రులం కావాలి. కానీ ఎవరి బలంతో కావాలి? ఎవరి బలంతో? అది బీసీ బలంతో, ఎస్సీ బలంతో, ఎస్టీ బలంతో, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే బడుగు బలహీన వర్గాల బలంతో మనం ఎప్పుడైతే నాయకులుగా ఎదుగుతామో అప్పుడు మనకి కావాల్సినటువంటి అన్ని పథకాలు కూడా మనకి నెరవేరుతాయి. కాబట్టి నేడు మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ 42% రిజర్వేషన్లు ఇస్తానంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇయ్యకపోతే మనం ఏం చేద్దాం? సర్పంచ్ ఎన్నికల్లో గుర్తుంటదా? సర్పంచ్ ఎన్నికలకి గుర్తుండదు. ఏ గుర్తుండదు అంటే గుర్తు అంటే పార్టీల గుర్తు, రాజకీయ పార్టీల గుర్తు సర్పంచ్ ఎన్నికలకు ఉండదు. కాబట్టి
వర్గ బీసీ నాయకులకి, అదే విధంగా ఇక్కడ మా అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి, మా అందరికీ కూడా అండగా ఇవ్వడానికి, బీసీల బిడ్డలకి అండగా ఉండడానికి వచ్చినటువంటి ఓసీ, ఎస్సీ,